పెద్దగడుబూరు మండలం కల్లకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను నిర్బంధంగా లాక్కెళ్లి బట్టలు ఊడదీసి కరెంటు స్తంభానికి కట్టి కొట్టి చంపాలని చూసిన ఘటనలో పాత్రధారులు సూత్రధారులు అందరిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షన్ భవన్ నందు రాజకీయ పార్టీలు దళిత మహిళా గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పరిపూర్తిగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. మనం ఎక్కడ వరకైనా కోసం వివిధ ఒకే రూపాయలు సాధించాలి. వివిధ రూపాయలు ప్రయత్నించాలి. అవసరమైతే మరొక సమావేశం నిర్వహించిన ఎందుకంటే నిన్న దేవత కుమార్ ఎవరైతే దాడి చేసిన వాళ్ళ ప్రతిష్టాన నాయకులు వెళ్ళారు. నా పేరుగా చేస్తున్నారు. ఇలా ముందుగా నేను తెలియజేసిందంటే అది సొంత మార్గం మీకు సిద్ధపడుతున్నారు. ఎప్పుడు మామూలు కుటుంబం నుంచి పిల్లలు మాట్లాడసాగా వెళ్ళిన అంతకుముందు కూడా జరిగింది అనేది హత్య కాదు, ఆత్మహత్య. ప్రేమ చెప్పినప్పుడు రహస్యంగా డబ్బులు మంచి చేశారు ఆత్మహత్య. ఇది మొదటిసారి. రెండవది అక్కడ క్లియర్ మనకు అర్థమైంది ఏంటంటే ఆధిపత్యం కంటే ఆర్థిక ఆధిపత్యం చాలా క్లియర్. ఎవరైతే దానికి పురుగొలిపారో గతంలో వర్తించే పరిస్థితి పార్టీ చాలా తేడా. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా సమయం ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు కాస్త జనరల్ కులాలను మా ఊళ్ళో ఉండే ప్రధాన కులాలు ఒకటి మైనార్టీస్ ఎక్కువ సంఖ్యలో ఉంది వాళ్ళు. ఆ తర్వాతనే మిగతా కులాలు జనరల్గా ఈ అంటున్నానికి కొన్ని కూడా తప్పకుండా లేవు. అటువంటి సాంప్రదాయం దీంట్లో దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎవరైతే ఈ ఆర్థిక ఆధిపత్యంగా వాళ్ళు ఉన్నారు బీసీ కులాల్లో ఉంటుంది, వాళ్ళు బీసీ కులాన్ని నిర్మించారు. ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చింది ఆర్థికంగా వెసులుబాటు వస్తుందో అనేక రకాల కోరికలు భావాలు ఎప్పుడైతే మనం మరువాల భావాలు కులం అనేది ఒకరితోనే ఒక కుటుంబంతోనే ఒక కులానికి పరిమితం లేదు. అన్ని కులాల్లో కూడా కులాధిపత్యం అనేది వాళ్ళ ప్రభుత్వం ఉంది. అట్లాంటి భావన చైతన్యం పెరిగితే చదువు పెరిగితే తగ్గుతుందంటున్నాం. చైతన్యం పెరిగే చదువు పెరిగితే ఈ భావన పెరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. నేను డబ్బున్నవాడు తర్వాత నాది నా పెద్దను కొనసాగించాలి. వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో 2 రకాలు, ఒకటి కొండపైన కొండకి చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేసిన కుటుంబాలన్నీ గతంలో మా ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క భౌతిక పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ అంత ధైర్యస్తులు కాదు, అంత ధైర్యస్తులు కాదు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరైతే నేను ఆ ఫోటోలను సంపాదించారు, ఎవరైతే పోయేవాళ్ళు నిన్న మంత్రాలయం వెళ్ళారు. ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు ఇప్పుడు వాళ్ళందరూ ఊళ్ళో లేకుండా బయట తిరుగుతున్నారు. మాకు సపోర్ట్ ఇవ్వండి, నాకు మాకు రక్షణ ఇవ్వండి, మా పైన మా పేరుతో ఇప్పించేటట్టు చేస్తామన్నారు. అది చెప్పేసి ఆ రకం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. అధికార పార్టీ నాయకులు గురించి వెళ్ళాలి. అధికార పార్టీ నాయకుల గురించి వాళ్ళ యొక్క మనం పొందడమా లేకపోతే వాళ్ళ ద్వారా ఏదైనా చేస్తూ నీరుగా ప్రయత్నించేటప్పుడు నేననే మొత్తం వాళ్ళు ఎవరెవరు ఆ బీసీ కులానికి సంబంధించిన లోపల కాదు బయట నుంచి పోయిన వాళ్ళతో వాళ్ళ ఆత్మీయులు కూడా సంపాదించారు. వాళ్ళతో కూడా మాట్లాడడానికి చెప్పాను. ఎందుకు అయ్యారు, ఏంటి కారణం, బీసీ అంటే పేరుతో వెళ్ళామా లేకపోతే సంఘటన తను వ్యతిరేకించడం. ఇది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అంటే మ్యాక్సిమం వాళ్ళ సపోర్ట్ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఈ పోరాటానికి అండగా నిలిచే ప్రయత్నం తీసుకునేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలని